హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఇవాళ కర్రీలు బంగాళదుంప టమాటా కర్రీ చేస్తున్నాను. అన్నంలోకి చూపిస్తాను. ఇలా చూడండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొంచెం వేగినాక బంగాళదుంపలు వేసేసాను. బంగాళదుంపలు ఏం ఉడకబెట్టవసరం లేదు, పచ్చి ముక్కలు వేసేసాను. తొందరగానే మగ్గిపోతాయి. కొంచెం మగ్గినాక టమాటాలు వేసాను అన్నమాట. టమాటాలు వేసేసి కొంచెం మగ్గనిస్తాను, మళ్ళీ చూపిస్తాను. మూత పెట్టేస్తాను. మూత పెట్టి మగ్గనిచ్చి చూపిస్తాను. మళ్ళీ మూత పెట్టి కొంచెంసేపు మగ్గనిద్దాం. మూత తీద్దాం ఫ్రెండ్స్. కొంచెం మగ్గినవి బంగాళదుంప టమాటా కొంచెం మగ్గినవి. దీంట్లో ఉప్పు కారం వేద్దాము. పసుపు వేసేసాను ఆల్రెడీ. కొంచెం ఉప్పును కొంచెం కారం వేద్దాం. ఉప్పు కారం వేసేసి కొంచెం పసుపు వేసేసి మళ్ళీ కొద్దిసేపు మగ్గనిద్దాము. కొంచెం వాటర్ పోద్దాం. కొంచెం వాటర్ వేసి కొంచెం వాటర్ కొంచెం ఇది అల్లం పేస్ట్ వేస్తున్నాను. కొంచెం వాటర్ వేసి కొంచెం అల్లం పేస్ట్ వేసేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మూత పెట్టేసి మగ్గనిద్దాం. కూర ఉడికిందాము, మూత తెచ్చి చూద్దాం. మగ్గిందాము. కూర అంతా మగ్గిపోయింది. బంగాళదుంప టమాటా కొంచెం కొత్తిమీర వేసేసుకొని కట్టేసుకోవడం పోయి. ఇదిగో ఫ్రెండ్స్, బంగాళదుంప టమాటా కూర ఎమ్మి. ఇది పూరీలకు కూడా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నా వీడియోస్ చూసి నాకు ప్రోత్సహించండి ఇలాగే. థ్యాంక్ యూ. బాయ్.